ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయములో ఈ లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారములు, లోక సంబంధమైన ఆశలు నీలో ఉన్నట్లయితే ఇప్పుడే వాటన్నిటిని దూరపరుచుకొని మీ హృదయముల యందు క్రీస్తును రక్షకుడిని, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి లోకంలో ఉన్నప్పుడు ఒకచోట యేసు ప్రభువారు దేవుని వాక్యమును పంచిపెడుతున్నప్పుడు మరియా దేవుని మాటలు విందామని శ్రద్ధతో దేవుని యొద్ద కూర్చుని ఉన్నది. మార్త అయితే విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఆ విస్తారమైన పనుల భారము చొప్పున ఆమె లోక సంబంధముగా ప్రయాసపడుచు దేవుని మాటలు వినుచున్నటువంటి మరియను కూడా డిస్టర్బ్ చేయడానికి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒక్కదాన్నే ప్రయాసపడుచున్నాను, మరియను పంపించమని అడిగినప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు, ఆమె నా మాటలు వినుటకు శ్రద్ధగా నా యొద్ద కూర్చుని నేర్చుకొనిచున్నది, ఆత్మీయంగా ఎదుగుచున్నది. నీవైతే లోక సంబంధముగా ప్రయాసపడుచున్నావు కనుక నేను ఆమెను నా యొద్ద నుండి పంపించను. ఎందుకంటే ఈమె ఈ మాటలు వినుట వలన, జీవ ఊట మాటలు వినుట వలన, జీవార్థమైన మాటలు వినుట వలన పరలోక రాజ్యమునకు చేరతాది. కనుక నేను నీ యొద్దకు రానివ్వనని దేవుడు సెలవిచ్చున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవునితో ఎల్లప్పుడూ నీవు సహవాసము చేసే వ్యక్తిగా ఉంటావని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు నిజదేవుడైనటువంటి క్రీస్తు, లోకంలో ఉన్నవాడు సైతాను. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదులో దేవుడు ఉన్నాడు కనుక, దేవుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉన్నాడు కనుక ఎవ్వరూ గెలువలేనటువంటి గొల్యాతును దేవుని సహాయము వలన గెలిచి ఉన్నాడు. గొల్యాతులో లోకంలో ఉన్న సైతాను ఉన్నాడు. దావీదులో దేవుడు ఉన్నాడు కనుక, దేవుడు గొప్పవాడు కనుక గొల్యాతును ఓడించుటకు దావీదుకు శక్తినిచ్చి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఉన్నవాడు గొప్పవాడు యేసుక్రీస్తు. కనుక క్రీస్తును మనము వెంబడించాలి, క్రీస్తుని మన హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. యోబుకు సర్వస్వము కోల్పోయినను అతనిలో ఉన్న ఈ క్రీస్తును ఏమాత్రము దూషించలేదు. దేవుని మాటతోనైనాను అవమానించలేదు, సనగలేదు, గొనగలేదు. తనకున్నవన్నీ కోల్పోయినను దేవుడిచ్చెను, దేవుడు తీసుకునేను. నేను దిగంబరునిగానే వచ్చి ఉన్నాను, దిగంబరినిగానే దేవునితో వెళ్తానని ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు యథార్థతను నీతిని కోల్పోలేదంటే యోబు ఆయనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంత గొప్పవాణిని కలిగి ఉండిన మనము ఏ విధముగా కూడా సైతాను సంబంధులము కాక, అనుసరులము కాక, మన హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మనము పరుగు పందెములో ఉన్నాము కనుక ఇట్టి పరుగు పందెములో మన గురి అయినటువంటి యేసు క్రీస్తు యొద్దకు
నిశ్చయముగా పరిగెత్తాలని, పరలోక రాజ్యములో చేరాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు. ఆమెన్. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుక సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని మాట విన్నాడు కనుక నోవాహును సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించి ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అనే నోవాహుకు దేవుడు పేరు పెట్టి ఉన్నాడు. దేవుని మాట వినిన వారు చెడిపోయినట్లుగా, పడిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథములోను లోకములోను ఎవరునూ లేరు. దేవుని మాట ఎవరైతే వింటారో వారిని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు, ఎక్కువగా హెచ్చించే దేవుడు, ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదును తన తండ్రి, తన అన్నలు అందరూ కూడా పనికిరాడు అనుకుని హీన స్థితి చూసి ఉన్నాడు. హీన స్థితిలో దావీదును ఉంచారు. కానీ నిషేధించబడినటువంటి రాయి మూలక తలరాయి అయినట్లుగా అలాంటి దావీదును దేవుడు ఎన్నుకొని రాజ్యమునకు మంచి రాజుగా ఏర్పరిచి ఉన్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా దేవుడు హెచ్చించి ఉన్నాడు, ఆశీర్వదించి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజమము పొంది ఇక మీదట పాపము చేయక నీతిగా యథార్థముగా నీవు జీవించినట్లయితే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు హెచ్చించబడుదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. ఆమెన్.